Hello everyone, welcome to Objection Overruled by Law. Thanks for your blessings and showing interest to watch our videos. ఈరోజు మనం ఒక ఒక వండర్ఫుల్ కాన్సెప్ట్ అబౌట్ ద ప్రాపర్టీస్ అండ్ మార్ట్గేజ్. ఇప్పుడు జనరల్గా మనం మార్కెట్లో చూస్తుంటే ఈ కోవిడ్ తర్వాత చాలా వరకు ఈ మార్ట్గేజ్ తీసేసి సేల్ డీడ్లో చేసుకోవడం. అంటే ఈ వీడియోస్ ఎందుకు చేస్తున్నాం అంటే లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ యాజ్ పార్ట్ ఆఫ్ ది లీగల్ అవేర్నెస్ ఈ వీడియోస్ మేము చేస్తున్నాం అనమాట. ఈ మార్ట్గేజ్ బదులు ఈ సేల్ డీడ్స్ చేసుకోవడం, తర్వాత సేల్ డీడ్ అయిపోయిన తర్వాత వాళ్ళని హెరాస్ చేయడము, దెన్ వాకింగ్ టు ద కోర్ట్, ఇవాళ అన్నీ జరుగుతున్నాయి. అలాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ కేసు ఏమొచ్చిందంటే మాకు ఒక కాన్సెప్ట్ మేము అనాలిసిస్ చేసినప్పుడు ఒక పార్టీ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ పార్టీ ఏ, అతను ఒక ప్రాపర్టీ ఉంది. ఆ ప్రాపర్టీ ఉంటే బి అనేవాడు ఏం చేశాడంటే ఆ ప్రాపర్టీని పర్చేజ్ చేస్తున్నట్టు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నాడు. యాజ్ ఏ పర్చేజ్ ప్రాపర్టీ లోన్ ఒకటి తీసుకున్నాడు బ్యాంక్ దగ్గర నుంచి. సో బ్యాంక్కి ఏం చూపించాడంటే ఆ ప్రాపర్టీ నేను యాక్చువల్గా కొనుక్కుంటున్నాను ఏ దగ్గర నుంచి అని చెప్పి చూపించి లోన్ తీసుకున్నాడు. అతను ప్రాపర్టీ ఏం చేశాడంటే బి అనేవాడు త్రూ సమ్ అదర్ పర్సన్, అంటే ఒక బెనామీ తరపు నుంచి కానీ వేరే పర్సన్ దగ్గర నుంచి యాక్చువల్గా ఏంటంటే అతను బి అనేవాడు ఏతో హిడెన్ అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఇది మార్ట్గేజ్ అగ్రిమెంట్. బ్యాంక్కి ఏం చెప్తున్నాడు బి అనేవాడు, నేను ఏ దగ్గర నుంచి ప్రాపర్టీ కొనుక్కుంటున్నాను దానికి నాకు పర్చేజ్ లోన్ ఇవ్వమని అడిగాడు. సో బ్యాంక్ ఏం చేసింది, ఓకే పర్చేజ్ లోన్ ఏమని చెప్పేసి లోన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత యాక్చువల్గా ఏంటంటే బి అనేవాడు ఆ ప్రాపర్టీ ఓనర్తో హిడెన్ అగ్రిమెంట్ యాజ్ ఎ మార్ట్గేజ్. యాక్చువల్గా వాళ్ళిద్దరి మధ్య మార్ట్గేజ్ అగ్రిమెంట్, బ్యాంకుకు మాత్రం సేల్ డీడ్. సో ఈ బి అనేవాడు ఎవ్రీ మంత్ ఏ దగ్గర నుంచి ఇంట్రెస్ట్ అవన్నీ క్యాలిక్యులేట్ తీసుకుంటున్నాడు, అంత బాగుంది. యాక్చువల్గా ఏంటంటే ఇట్లాంటివి బ్యాంక్ అసలు ఇలాంటివి ఒప్పుకోమన్నమాట. ఎందుకంటే యాజ్ పర్ ద గవర్నమెంట్ పాలసీ, బ్యాంక్ పాలసీ ఏంటంటే ఒక పర్సన్ ఏదన్నా ప్రాపర్టీ కొనుక్కోవాలనుకుంటున్నాడు, ఆ ప్రాపర్టీకి లోన్ ఫెసిలిటీ అమౌంట్, అతని దగ్గర లేని అమౌంట్ ఫెసిలిటేట్ చేసి అమౌంట్ ఇచ్చి తద్వారా అతనికి ప్రాపర్టీ కొనిపెట్టడం. అంటే చాలా తక్కువ ఇంట్రెస్ట్తో ఆ ప్రాపర్టీ అతనికి కొనిపెడుతుంది. కొనిపెట్టిన తర్వాత ఆ ప్రాపర్టీ వాళ్ళకి మార్ట్గేజ్ చేసుకుంటారు బ్యాంక్ కింద. కానీ ఈ కేసులో ఏంటంటే అది యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ ఫర్ ద పర్చేజ్ పర్పస్. ఏమైనా వాడి దగ్గర మార్ట్గేజ్ పెట్టుకోవడానికి అతని దగ్గర కావాల్సినంత ఫండ్స్ లేకపోవడం వల్ల బ్యాంక్ దగ్గరికి వెళ్ళి బ్యాంక్కి నేను పర్చేజ్ చేస్తున్నాను చెప్పి సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేయించి బ్యాంక్ దగ్గర మనీ తీసుకొని ఆ మనీని ఇంకొకళ్ళ ద్వారా ఏకి ఇచ్చేసి పర్ మంత్ ఇంట్రెస్ట్ గెయిన్ చేస్తున్నాడు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఏంటంటే ఇది ఒకవేళ బ్యాంకుకి తెలిస్తే ఏమవుతుందంటే ఏంటంటే ఫైనాన్షియల్ చీటింగ్ కింద వస్తాయి. ఇది సీరియస్ క్రిమినల్ అఫెన్స్ కింద కూడా వస్తుంది. బ్యాంకుకి తెలిస్తే ఈ విషయం ఇలాగా ఆ ఫండ్స్ అనేవి ఇలాగా రౌట్ చేశారు, ఇట్ ఈస్ నాట్ ఎ రియల్ పర్చేజింగ్ ప్రాపర్టీ, ఇది బ్యాక్ అండ్ హిడెన్గా మార్ట్గేజ్ చేసుకున్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఇంట్రెస్ట్ కూడా తీసుకుంటున్నారు, హిడెన్ అగ్రిమెంట్ ఉంది అని ఒకవేళ తెలిస్తే ఇట్ ఈస్ యాక్చువల్లీ క్రిమినల్ అఫెన్స్ కిందకు వస్తుంది. దానికి ఏం చేస్తారంటే మనకి బిఎన్ఎస్ ద్వారా, అంటే ఆ యాక్ట్ ప్రకారం చీటింగ్ 420 సెక్షన్, తర్వాత కాన్స్పరెన్సీ, తర్వాత వచ్చేసరికేమో బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ఇవన్నీ కేసు మీద వాళ్ళు చాలా సీరియస్గా ఫీల్ అవుతారు బ్యాంక్ వాళ్ళు అనేటువంటి. సో మేము లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా మేమేం చెప్పదలుచుకున్నాం అంటే ఇట్లాంటివి చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం డబ్బులు అతని దగ్గర పెట్టుకొని మార్ట్గేజ్ బదులు సేల్ డీడ్ చేయడం అనేది చాలా తప్పు కన్సెప్ట్. ఎందుకంటే మనకు మార్ట్గేజ్ ఉంది కాబట్టి we need to respect the act, the transfer of property act, and go with the mortgage only, not go through the sale deeds. That itself is very serious. But ఈ కేసులో ఏంటంటే మీ దగ్గర ఫండ్స్ లేకుండా ఆ ఫండ్స్ కోసం బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అది పర్చేజ్గా చూపించి ఆ ఫండ్స్ తీసుకొని వచ్చి ఆ ఫండ్స్ని ఈ సెల్లర్కి అప్పుగా ఇచ్చి వాళ్ళ దగ్గర ఇంట్రెస్ట్ తీసుకొని, అంటే ఏంటంటే బ్యాంక్కి పర్చేజ్గా ఉంటుంది, ఇక్కడ మాత్రం హిడెన్ అగ్రిమెంట్గా ఉంది. ఇలాంటివి బ్యాంక్ వెరీ మచ్ సీరియస్. అంటే వాళ్ళు అది దానికోసం కాదు, లోన్ ఫెసిలిటీ వాళ్ళు ఇస్తుంది పబ్లిక్కి. ఎవ్రీ పర్సన్ వాళ్ళు ఒక ఇల్లు కొనుక్కోవడానికి కావాల్సినంత మనీ లేకపోతే తక్కువ ఇంట్రెస్ట్తో వాళ్ళకి ఇచ్చి ఆ ప్రాపర్టీ వాళ్ళకి కొనిపెట్టి ఇచ్చిన తర్వాత వాళ్ళు మార్ట్గేజ్ చేసుకొని ఎవ్రీ మంత్ ఈఎంఐ ద్వారా లోన్ క్లియర్ చేసుకుంటారనేటువంటి సద్భావంతో విత్ ద గుడ్ ఫెయిత్ bank is actually offering this kind of purchase property loans. ఇది మిస్యూజ్ చేస్తే వాళ్ళు బ్యాంక్ విల్ కన్సిడర్ వెరీ సీరియస్ అఫెన్స్. సో మేమేం చెప్తున్నాం అంటే లీగల్గా
లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా ఇట్ don't do this kind of business with the banks. It is not a very good sign, and banks will consider a very serious offense these kind of issues. Thank you so much, and keep watching our channel to get more legal videos. And always, as usual, I'm telling you every time, మీరు ఈ వీడియోస్ని లీగల్ కాన్సెప్ట్స్ లీగల్ అండర్స్టాండింగ్ కోసమే కన్సిడర్ చేయండి. మీరు ఏమైనా కొత్త కేసులు టేకప్ చేయడానికి కానీ ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ వెళ్ళాలన్నా కూడా బెటర్ యూ ప్లీజ్ కన్సల్ట్ ద అడ్వకేట్ ఆర్ రిఫర్ ద ప్రాపర్ యాక్ట్స్ టు టేక్ ఎనీ డెసిషన్. మా వీడియోస్ మీకు కొంతవరకు లీగల్ నాలెడ్జ్ని అయితే ఇస్తుందని మేము ఇలాంటి వీడియోస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.